ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఐ మీన్ జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనం. యూదా వాటిని గుర్తుపెట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఈ దినం మనం యూదా గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యూదా గారు తనకు తెలియకుండా పాపం చేసినప్పుడు ఆ పాపము తను ఇయ్యబడిన కొన్ని మర్మములను బట్టి ఆ యొక్క పాపంలాగే చేయబడింది అని తను గుర్తెరిగినప్పుడు తను ఇక్కడ పశ్చాత్తాపడినట్టు మనకు కనపడుతూ ఉన్నది. ఆ పాపం జోలికి తిరిగి వెళ్ళలేదు. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని చిత్తంలో లేని వారి కొరకు ఇంకనూ ఆశపడుతున్నామా? దేవుని చిత్తంలో లేని పాపం కొరకు ఇంకనూ జీవిస్తూ ఉన్నామా? దేవుడి దినమందు మనతోనే మాట్లాడుతున్నారు. యూదా గారి వలె ఇంకెప్పటినూ ఆ పాపం వైపు చూడకుండా, ఆ పాప క్రియలు చేయకుండా మనల్ని మనం సరి చేసుకుంటే మనకు దేవునికి ఇష్టకరంగా జీవిస్తాము. ఆ విధంగా జీవించినప్పుడు యూదా వంశం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు రావడానికి ఏర్పాటు జరిగింది. అట్టి గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మనకి అనుగ్రహించబోతా ఉన్నాడు. మనకి నిత్య జీవం కావాలంటే కేవలం ఆయన మాత్రమే మార్గం. ఆయన చిత్తాన్ని లోబడాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరుచుకున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇంకా నువ్వు పాపం వైపు, పాపపు తలంపుల వైపు మేము ఉంటున్నామేమో ప్రభా, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాపం వైపు, పాపపు తలంపుల వైపు మేము వెళ్లకుండా మీరే కంచె కాపుదల వేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.